అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 92. రాజు హర్ష దగ్గరికి వచ్చి, హాయ్ బావగారు, ఎప్పుడొచ్చారు? హాయ్ రాజ్, ఇందాకనే వచ్చాము అంటాడు. ఇంజనీర్ని పిలిచి కన్స్ట్రక్షన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని అడుగుతాడు. ఇంకో 2 monthsలో ఫినిష్ అవుతుంది సార్. ఓకే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. ఓకే సార్. స్కూల్ని కూడా ఒకసారి విజిట్ చేసి వస్తాడు హర్ష. అక్కడ ఊరి వాళ్ళు హర్షని చూసి హర్ష బాబు అనుకుంటూ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు. ఎప్పుడొచ్చారు బాబు అని అడుగుతారు. ఇందాకే వచ్చామండి. ఎలా ఉన్నారు? బావున్నాము అని కాసేపు క్షేమ సమాచారాలు తెలుసుకొని ఆ ఊర్లోని కొందరు పిల్లలు హర్ష దగ్గరికి వచ్చి హాయ్ అన్నయ్య అనుకుంటూ హర్షని చుట్టుముడతారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బావున్నామన్నయ్య. ఆ పిల్లలు ఎవరంటే ఫుట్బాల్ ప్రేమికులు. గైస్, మీకో సర్ప్రైజ్. ఏంటన్నయ్య? పదండి చూపిస్తా అని వాళ్ళని తీసుకొని స్కూల్ పక్కన గ్రౌండ్లో ఫుట్బాల్ కోర్ట్ని ఏర్పాటు చేస్తాడు హర్ష. అది చూసిన వాళ్ళు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అనగానే, నాకు థ్యాంక్ యూ చెప్పడం కాదు, మీరు బాగా ఆడి నేషనల్ ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళాలి అనగానే, ఓకే అన్నయ్య, తప్పకుండా అని ఎవరికో కాల్ చేస్తాడు హర్ష. నాకు తెలిసిన కోచ్ని మాట్లాడాను, అతను రేపటి నుండి వచ్చి మీకు ఫుట్బాల్ నేర్పిస్తాడు. బాగా నేర్చుకొని నెక్స్ట్ ఛాంపియన్స్గా లిస్ట్లో మీరే ఉండాలి అనగానే, ఓకే అన్నయ్య, ఓకే బాయ్ మరి. బాయ్ అన్నయ్య. రాజు హర్ష దగ్గరికి వచ్చి, బావగారు ఇంటికి వెళ్దామా? సరే పద వెళ్దాం అని ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. ఇక మేము వెళ్తాము అంటాడు హర్ష. అయ్యో అదేంటి బాబు, ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోతారా? ఈరోజు ఇక్కడే ఉండండి అంటారు జమీందార్ గారు. పెళ్ళైన తర్వాత మొదటిసారి మా ఇంటికి వచ్చారు. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఒకరోజు నిద్ర చేసి వెళ్ళాలి బాబు. అయ్యో నాకు చాలా పనులున్నాయి మావయ్య, మీరు ఏం ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాం అంటాడు హర్ష. అదేం కుదరదు బావగారు, ఈరోజు ఉండాల్సిందే. ఈరోజు మొత్తం మా ఊరిని విజిట్ చేయాలి మీరు. అలాగే రామాలయం ఈ ఊర్లో ఫేమస్ టెంపుల్. ఇంతకు ముందు వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లడం వీలు కాలేదు. ఇప్పుడు మాత్రం మా చెల్లితో కలిసి ఈ ఊరిని చుట్టేయాలి అనగానే వాళ్ళు మరీ అంతలా అనేసరికి సరే అంటాడు. బాబు, ఎందుకంటే పాపతో కలిసి వెళ్ళొచ్చు కదా అని కార్ దిగి లోపలికి వెళ్తారు ముగ్గురు. బావగారు మీరు ఫ్రెష్ అయ్యి రండి అని టవల్ ఇస్తాడు. బాబు టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే బాబు కళ్ళు జిగేలుమంటాయి ఎదురుగా ఉన్న పాపని చూసి. మిర్రర్ ముందు నిలబడి పింక్ కలర్ ఓనీ, గ్రీన్ కలర్ స్కర్ట్, దానికి మ్యాచింగ్ ఫుల్ వర్క్ పింక్ బ్లౌజ్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, హెయిర్ని ముందుకు వేసుకొని బ్లౌజ్కి ఉన్న థ్రెడ్స్ని కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పాప. అది చూసిన బాబు మెల్లగా తేరుకొని దగ్గరికి వచ్చి తెల్లగా కనబడుతున్న హిమాలయం లాంటి వీపు మీద అతడి పెదవులతో ముద్దు పెట్టగానే ఉలిక్కిపడి ఇటు తిరుగుతుండగా డోంట్ టర్న్ అని ఆ థ్రెడ్స్ని పట్టుకొని గట్టిగా టై చేయగానే ఒంట్లో నరాలు జివ్వుమంటాయి పాపకి. అలాగే వెనుకకు ఓన్లీ టవల్లో ఉన్న బాబు డైరెక్ట్గా అతడి విశాలమైన ఛాతి మీద వాలగానే పరవశంగా ఫీల్ అవుతూ పాపని గట్టిగా హత్తుకుంటాడు. అతడి చేతులు ఆమె ఓణీని చిన్నగా పక్కకు జరిపి డైరెక్ట్గా పాప నడుంని చేరిపోయి మెల్లగా తడుముతూ ఉంటే ఆమె ఒంట్లో నరాలు జివ్వుమని ఇటువైపు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది. ఆమెని ఎత్తుకొని నుదుటి మీద కిస్ చేసి పక్కన బెడ్ మీద చేర్చుతాడు. పాప టక్కున తేరుకొని కళ్ళు తెరిచి చూస్తుంది. ఆమెని బెడ్ మీద చేర్చి ఆమె మీద చేరబోతుండగా హర్ష అంటుంది. అతడి కళ్ళు ఆమె నుండి ఏదో కావాలి అనిపిస్తుంటే ఆమెకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హర్ష అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన హర్ష అలా అరవడం చూసి వియర్డ్గా చూస్తూ నిలబడతాడు. ఏయ్ ఏమైంది అంటాడు సీరియస్గా. మెల్లగా కళ్ళు తెరిచి చూసి, నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వు నేను అని ఏదో అంటుండగా, నీకేమైనా పిచ్చా? నువ్వు నేను ఏంటి? నేను ఇప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వస్తేను పట్టపగలే కలలు కంటున్నావా? నువ్వు కలలోనే ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అని పక్కన టేబుల్పై ఉన్న డ్రెస్ని చూడగానే నొసలు చిట్లిస్తూ దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. నాన్సెన్స్, ఏంటివి అని చిరగ్గా అనగానే, అవి పట్టుపంచ అంటుంది అంజలి. నేను ఇలాంటివి వేర్ చేయను అని తెలుసు కదా, ఎందుకు ఇక్కడ పెట్టారు? నాకు షర్ట్ ప్యాంట్ కావాలి, ఇవ్వొద్దు అని పక్కన పెడుతుండగా వాటిని పట్టుకుంటుంది అంజలి. ప్లీజ్ హర్ష, మనం కొత్తగా పెళ్లి చేసుకొని ఊర్లోకి వచ్చాం కదా,
ఈ ఊరి ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న ఆడపిల్ల మొదటగా పుట్టింటికి వస్తే పట్టు వస్త్రాలు ధరించి గుడికి తీసుకెళ్తారు. ప్లీజ్ నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసమైనా వేసుకో, బాధ పెట్టకు ప్లీజ్ అనగానే పాప లంగావోణిలో ఉండడం చూసిన బాబు తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, నేను ఎవరి కోసమో వేసుకోను, కేవలం నీ కోసం మాత్రమే వేసుకుంటాను. అలాంటిది నా కోసం కాకపోయినా అని అంటున్నావు ఇడియట్ అని తెల్లగా పాలమీగడలా ఉన్న నడుముని రెడ్ కలర్లో మార్చేస్తాడు. బాబు అబ్బా బండోడా, అవి చేతులా ఐరన్ రాడ్సా అంటూ చిరుకోపం ప్రదర్శిస్తుంది. అంజమ్మా, హర్షబాబు అని బయట నుండి పిలుస్తూ ఉంటారు. ప్లీజ్ హర్ష, నా కోసం వేసుకోవా అంటుంది పప్పీ ఫేస్ పెట్టి. అంత క్యూట్గా అడిగేసరికి బాబు లోపల ఉన్న కోపం ఐస్లా కరిగిపోయి, నీకు ఈ మధ్య టిమటిమలు ఎక్కువైపోతున్నాయే, వేషాలేస్తున్నావు. పక్కనే ఉన్న వైట్ కలర్ పట్టు చొక్కా తీసుకొచ్చి వేస్తుంది పాప. నాకు పంచ కట్టుకోవడం రాదు, పాయింట్ తీసుకురాపో. ప్లీజ్ హర్ష, నేను కడతాను, నువ్వు చిన్నపిల్లాడిలా మారం చేయకు. నాకు ఇలాంటివంటే నచ్చవని తెలుసు కదా, ఎందుకు నాకు బీపీ పెంచుతావు అని సీరియస్ అవుతాడు. అలా అనకండి శ్రీవారు, మా బుజ్జి కదూ అంటూ బుజ్జగిస్తుంది పాప. నాటకాలు బాగా వేస్తున్నావు అంటూ ఆమెను చూస్తూ దూరంగా ఉండాలనిపించట్లేదు బాబుకి. ఆమెని దగ్గరగా ఆదుముకొని, ఓయ్ నన్ను వదిలి ఎందుకు వెళ్ళావే? చెప్పాను కదా వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు అని. అయితే నాకు చెప్పాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా? నీకు చెబితే అప్లోడ్ చేస్తా అని బెదిరించాడు. వాడు ఎలాగైనా బెదిరించని, అదంతా సెకండరీ. ఫస్ట్లీ ఎలాంటి మ్యాటర్ అయినా నాకు చెప్పాకే, నన్ను అడిగాకే నువ్వు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అలా కాదని నీ ఇష్టం వచ్చినట్లు నా నుండి పారిపోవాలని వెధవేషాలు వేశావనుకో, చీరేస్తా అని అనగానే సారీ రావణ్ అని అతడి చుబుకం పట్టుకొని ముద్దుగా అడిగేసరికి బాబుకి కోపం పాల పొంగులా చల్లారిపోతుంది. అతడి చేతిలో ఉన్న నడుముని గట్టిగా నొక్కుతాడు. అబ్బా ఇప్పటికే మంట పుడుతుందిరా, ఎందుకింత శాడిజం? సారీ చెప్పాను కదా, నువ్వు చేసిన దానికి సారీ ఏం సరిపోతుంది? మరి ఏం చేయాలి చెప్పు? నాకు నైట్కి స్నాక్స్ కావాలి అనగానే, బాబోయ్ ఇక్కడ వద్దు, మనం ఇంటికెళ్ళాక అంటుంది. ఎక్కువ చేసావనుకో స్నాక్స్ ఏం కర్మ, మన ఫస్ట్ నైట్ కూడా ఇక్కడే జరిగిపోతుంది అనగానే నోరు తెరుచుకొని చూస్తుంది పాప. నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వను. నన్ను కాదని ఊపిరి ఎలా పీల్చుకుంటావే? నీ ఊపిరిలో కూడా నన్ను కలిపేసుకుంటాను అంటే చెప్పు, అప్పుడు పీల్చుకొనిస్తాను అనగానే అంజుకి బ్రెయిన్ గిర్రున తిరుగుతుంది. అమ్మ బాబోయ్, నిన్ను తట్టుకోవడం కష్టమే. సరే కానీ ఈ పంచ కట్టుకో, పెదనాన్న వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్దాం అంటూ పంచ కడుతుంది అంజలి. ఓయ్ నాకు గిలిగింతలు పుడుతున్నాయి, మెల్లగా కట్టు. మరి నాకు కూడా గిలిగింతలుంటాయి కదా, నువ్వేమైనా అర్థం చేసుకుంటావా? నేను ఎందుకు అర్థం చేసుకోవాలి? నువ్వు ఇలాగే చేసావనుకో, ఈరోజు మనం రూమ్ నుండి బయటకు వెళ్ళాం అని కళ్ళగరేస్తాడు. ఛా, శాడిజం ఎలా చూపిస్తున్నాడో చూడు అని గునుక్కుంటూ సైలెంట్గా కడుతుంది. గునిగావనుకో అంటుండగా, తెలుసులే పాతేస్తావు అంటుంది. హా, గుర్తుపెట్టుకోవాల్సినవి గుర్తుపెట్టుకోవు కానీ ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి. అంతలో పంచ కట్టడం పూర్తి కాగానే పద అంటుంది. వెళ్తున్న అంజలి చెంగుని పట్టుకొని వెనక్కి లాగుతాడు. వచ్చి బాబు చేతుల్లో బందీ అయిపోతుంది. ఓయ్ ఏంటి సరసం, పద వెళ్దాం, పెదనాన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుండగా పాపని సూటిగా చూస్తూ ముందుకు వస్తున్న ముంగురులని చెవి వెనక్కి పెట్టి, ఏమనుకుంటారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నారు అనుకుంటారు. నువ్వు థింక్ చేయకు, వాళ్ళు కూడా ఈ స్టేజ్ నుండే వచ్చిన వాళ్ళే అనగానే, మనం ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చింది చేసుకో, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్దాం పదా, నాకు ఎంబరేజింగ్గా ఉంటుంది, ముద్దు పెట్టు వెళ్దాం అంటాడు. వచ్చిన తర్వాత పెడతా, గుడికి వెళ్ళేటప్పుడు ముట్టుకోవద్దు. అదేం కుదరదు, నాకు పెట్టాల్సిందే. అరే చిన్నపిల్లాడిలా ఈ అల్లరేంటి? పెడతావా పెట్టవా? పెడితే ఇక్కడి నుండి బయటకు వెళ్తాం, లేకపోతే ఇక్కడే ఉంటాం. ప్లీజ్ రావణ్, ముద్దులు పెట్టుకొని టెంపుల్ వెళ్ళకూడదు ప్లీజ్, వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాను అనగానే ఆలోచిస్తాడు బాబు. అంతలో మళ్ళీ పిలుపు వినిపించడంతో ఓకే పద అంటూ బయటికి వస్తారు ఇద్దరు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా ముస్తాబైన ఆ జంటను చూసి, సీతారాముల్లాగా చూడ ముచ్చటైన జంట, ఎంత బాగున్నారు అంటూ వాళ్ళ భార్యని పిలిచి దిష్టి తీయిస్తాడు జమీందార్ గారు. అయ్యో పెదనాన్న, ఇవన్నీ అవసరమా అంటుంది అంజలి. అవసరమే తల్లి, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు,
ఎంత బాగున్నారో తెలుసా అంటూ మురిసిపోతూ ఉంటాడు. జమీందార్ భార్య దిష్టి తీసి అంజలికి తన కాటుక తీసి నడుముకి దిష్టి చుక్క పెడుతుంది. చాలా బాగున్నావు తల్లి అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజలి మీద వాళ్ళు చూపించే ప్రేమని బాబు అలాగే చూస్తూ ఉంటాడు. ఇక వెళ్ళొచ్చా పెదనాన్న అంటుంది. వెళ్ళండమ్మా లేట్ అవుతుంది అనగానే సరే పెదనాన్న అంటూ ఇద్దరూ కలిసి కారులో కూర్చొని టెంపుల్కి బయలుదేరుతారు. అంతలో టెంపుల్ రావడంతో కారు ఆపుతాడు హర్ష. అంత చిన్న ఊర్లో రామాలయం ఎంత బాగుంటుంది అంటే గుడి ముందు పెద్ద మండపం, గర్భగుడిలో పెద్దగా సీతారాముల విగ్రహాలు, పక్కన హనుమంతుని విగ్రహం. ఆ గుడి ఉన్నంతలో చాలా కలగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఇద్దరికి. గుడిలో ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిని చూసి పెళ్లి పందిట్లో నుండి గుడికి వచ్చినట్లుగా అనిపిస్తుంది అక్కడున్న వాళ్ళందరికీ. వాళ్ళ జంటని చూసి కన్నుల విందుగా అనిపిస్తుంటే దగ్గరికి వచ్చి అంజమ్మ, హర్షబాబు బావున్నారా అని పలకరిస్తారు. ఊరు మొత్తం తెలిసిన బాబు, చూసిన వాళ్ళు చూసినట్లుగా అందరూ పలకరించడంతో అక్కడే చాలా సమయం అవుతుంది. అందర్నీ పలకరించి ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ బాబు చూపు మాత్రం పాప తెల్లని కనీ కనిపించని నడుం మీదే ఉంటుంది. కానీ అది గుడి కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాడు బాబు. ప్రదక్షిణలు చేయడం పూర్తి కాగానే దేవుడి దర్శనం చేసుకుని ఇద్దరు పేర్ల మీద అర్చన చేస్తారు పంతుల గారు. పూజ పూర్తి కావడంతో మండపంలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.